స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. యాహ్! ముందుగా 5 సార్లు ప్రణామం.
ఓం. ఓం. పరమాత్మకు స్వరూపులైన అందరికీ మనం గురుగీతల గురించి చదువుకుంటున్నాం. గురుగీత గురించి చెప్పుకుంటూ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. ఏమని అడిగింది? స్వామి, మీరు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? మీరు అట్టి మహానుభావులు ఎవరు? వాళ్ళ గురించి మాకు సవిస్తరంగా వివరించండి. ఆయన తత్వాన్ని, ఆయన యొక్క విశేషాలని, ఒకవేళ మీరు నమస్కారం చేస్తున్నప్పుడు దానికి నమస్కారానికి సంబంధించినటువంటి వ్రతము, నోము ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక దీక్ష, అలాంటిది ఏదైనా ఉంటే అలాంటి విషయాన్ని గురించి కూడా మాకందరికి వివరంగా చెప్పవలసిందని అమ్మవారు భక్తులంతా తరఫున వేడుకున్నారు. ఆ ప్రకారంగా వేడుకున్నప్పుడు ఇంకా పరమేశ్వరుడు మాట్లాడబోతున్నాడు అనమాట. ఓ దేవి, నువ్వు ఆ దేవిని నమస్కరిస్తున్నటువంటి, అంటే భక్తులందరి తరఫున ప్రార్థించినటువంటి పార్వతీదేవిని అక్కడికి వచ్చినటువంటి దేవ దానవ యక్షగిరడ కింపుషాదులు, మునీశ్వరులు అందరూ కూడా భక్తులైన వారందరితో ఒక్కసారి ఆయన అలా చిరునవ్వుతో పలకరించి, అంటే నవ్వుతో పలకరించాడు, చిరునవ్వుతోనే పలకరిస్తూ అందరినీ చూసి వాళ్ళందరూ భక్తితో తన్మయంలో ఉండటం ఆయన గమనించి పరమానంద భక్తుడై వారందరూ తరపున అడిగినటువంటి జగన్మాతను చూసి మిగులు సంతోషించి ఆయన ఆ దేవిని దేవితోటి ఈ విధంగా అంటున్నాడు. దేవి, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు చాలా గొప్పవి. ఆవిడ దేని గురించి అడిగింది? మీరు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారో, ఎవరి గురించి నమస్కారం చేస్తున్నారో, ఎవరికి నమస్కారం చేస్తున్నావు అని అడిగింది కదా. దానికి సమాధానంగా ఆయన చెప్తూ, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు, దానికి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా చాలా గొప్పవి, రహస్యాతి రహస్యమైనటువంటివి. ఇంతకు ముందు ఎవరు కూడా వాటిని గురించి ఎవరు అడగలేదు ఇంతవరకు. కానీ ఈ రోజున నువ్వు అడిగావు. అందులో అడగటంలో నువ్వు ఎట్లా అడిగావు? నువ్వు అత్యంత భక్తిపూర్వకంగా అడిగావు. అత్యంత భక్తిపూర్వకంగా అడిగావు. అది ఎవరి గురించి అడిగావు? నీ భక్తుల గురించి అడిగావు. ఈ భక్తులందరూ కూడా నీ బిడ్డల లాంటి వాళ్ళే కనుక ఆ బిడ్డ యొక్క క్షేమాన్ని గురించి, వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ, అభిమానం కొద్దీ, వాళ్ళ యొక్క యోగక్షేమాలు బాగా ఆలోచించి వాళ్ళు తరించేటువంటి మార్గం ఏదైనా ఉన్నదా వాళ్ళ గురించి
వాడు తరించే మార్గం ఏదన్నా ఉన్నదా అని తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోటి నువ్వు అడిగావు అని చెప్పింది. అని చెప్పారు అని అంటున్నాడు ఆమెతో. అంటే ఇక్కడ ఏంటన్నమాట, తల్లికి బిడ్డ ఎందుకు అలా అభిమానం. ఇప్పుడు కూడా జన్మించినది మొదలు తల్లి బిడ్డని ఎక్కువగా ప్రేమతో ఆరాధిస్తుంది. ఎందుకంటే ఆమె నవమాసాలు మూసి రక్తమాంసాలు ఇచ్చి ప్రాణాన్ని కూడా తన గర్భంలోనే పోసి అప్పుడు అతను బయటికి వస్తాడు కనుక, తన రక్తాన్ని పంచుకుని వచ్చిన వాడు కనుక అతనికి బిడ్డలంటే కూడా అభిమానం ఎక్కువగానే ఉంటుంది. కనుక ఆ తల్లి తప్పించేది ఎవరి గురించి? నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు ఉన్నతులుగా ఉండాలి, నా బిడ్డలు కీర్తి కాముకులై ఉండాలి, క్షేమంగా ఉండాలి అని ఆలోచిస్తూ ఇప్పుడు ఆ తల్లి ఈ రోజు నా బిడ్డ ఏం తిన్నాడు, ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా, ఇలాంటి పరిపరి ప్రశ్నలు పరిపరి విధాలుగా ఆలోచించి వాళ్ళ యొక్క ఆ బిడ్డ కొంచెం బాధపడితే తను విలవిల్లాడిపోతూ ఆ బిడ్డ యొక్క ఎందుకు అతను బాధపడుతున్నాడు అని తెలుసుకునేంత వరకు కూడా ఆ కన్న మనసు ఆగదన్నమాట. అంతటి అభిమానం కలిగినటువంటిది కన్నతల్లి. అలాగే ఈ జగన్మాత మొత్తం ప్రపంచంలో ఉండే జీవులందరికీ కూడా ఆవిడ మాతగా, జగన్మాతగా మాతగా చెప్తాము. అంతగా తల్లి వంటిది తల్లి కనుక ఆమెని జగన్మాత అంటున్నాము. మరి అందరి క్షేమాల గురించి ఆలోచించాలి కదా జగన్మాత అయినప్పుడు. ప్రపంచంలోని విశ్వంలో ఉన్నటువంటి జనులందరి యొక్క క్షేమాలు కూడా ఆలోచించి వారికి ఏమేం కావాలో వాళ్ళకు చూడవలసిన బాధ్యత తల్లి మీద ఉంటుంది. కనుక వాళ్ళకి ఏం కావాలనేటువంటి సమకూర్చవలసినటువంటి బాధ్యత కాదు, వాళ్ళకి ఏం కావాలో చూడవలసిన బాధ్యత ఉంటుంది. కానీ ఏంటంటే దాంట్లో ఇంకొక భాగంగా ఏంటంటే ఆ బిడ్డ మంచి మార్గంలో, ప్రతి బిడ్డ మంచి మార్గంలో నడవాలని ఆ తల్లి ఆలోచిస్తుంది. కనుక అలాంటి మనకున్నటువంటి మంచి మార్గాలు, అంటే మంచి మార్గము అంటే మనం ఆధ్యాత్మికంగా మనం చదువుతున్నాం కనుక మా బిడ్డ కొంత భక్తిపరుడు గాను, ప్రేమతత్వం కలిగినటువంటి దయాసముద్రుడు గాను, విద్య ఎందు అభిలాష కలిగి ఉండేటువంటి వాడుగాను ఉంటే బాగుంటుంది అని నా తల్లి ఆకాంక్షిస్తుంది. అట్టిదే ఈ పార్వతీదేవి కూడా ఏం చేస్తుంది అనమాట, నా బిడ్డలందరూ బాగుండాలి, నా బిడ్డలకు ఒక మంచి మార్గం చూపించాలనే ఉద్దేశంతో ఆవిడ పరమేశ్వరుని అడిగింది కనుక ఆ పరమేశ్వరుడు కూడా మహిళను సంతోషించింది. అందుకేనమాట అది యొక్క బిడ్డ, అది ఆవిడ యొక్క ధర్మం కూడా, బిడ్డ బాగోగుడు చూడటం అనేటువంటిది తల్లి యొక్క ధర్మం కూడా. కనుక అట్లాగని ఆ తండ్రి యొక్క బాధ్యత లేదా అనకూడదు. తండ్రికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ తండ్రి కూడా నా బిడ్డ బాగుండాలి, ఆ బిడ్డని నా ఉన్నత స్థానంలో ఉండాలని తను ఆకాంక్షిస్తాడు. కానీ తండ్రి యొక్క ఆరణ పాలన వేరుగా ఉంటుంది, తల్లి యొక్క ఆరణ పాలన కొంచెం వేరుగా ఉంటుంది. ఈ తండ్రి ఎప్పుడు ఏంటంటే కమాండింగ్ గా చెప్తాడు. ఎప్పుడు తండ్రి ఆ తండ్రి చెప్పడంలో ఎట్లా ఉంటుంది అంటే, ఇదిగో మంచి మార్గం చెప్తాడు ఆయన, మార్గదర్శకుడు ఆయన, మార్గం ఇలా చెయ్యనాయన అని చెప్పి అలా చేయించగలిగేది, అతనిలో చైతన్యాన్ని కలిగించేటువంటిది, ఆ చైతన్య కారకురాలైనటువంటిది తల్లి అవుతుంది అనమాట. ఈ తండ్రి ఏం చేస్తాడు, ఏదో ఒక విధంగా నా బిడ్డ మాట వింటే చాలు అని ఏదో ఒకటి సామపాయ దండోపాయంలో ఏదో ఒక మార్గంలోనే అతన్ని మంచి మార్గంలో పెట్టాలని చూస్తాడు. కానీ తల్లి ఎప్పుడు సాధ్యమైనంత వరకు దండించకుండా ప్రేమతోటి, అభిమానంతో, ఆప్యాయతోటి అతనికి బుద్ధగించి, లాలించి, పాలించి బిడ్డకి చెప్తుంది అనమాట మంచి మార్గం. కనుక మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే అనమాట, బిడ్డలో చైతన్యాలే కలిగించేటువంటి కారకురాలు తల్లి అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఇక ఈ
పరమేశ్వరుడు అడిగినటువంటి ప్రశ్నలు ఎలా, పరమేశ్వరుని అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయి? అన్ని జ్ఞానానికి సంబంధించినవే ఉన్నాయి. మీరు ఎవరి నుంచి నమస్కారం చేస్తున్నారు అంటే అది జ్ఞానానికి సంబంధించింది అనమాట. ఆధ్యాత్మికతలో దీనికి జ్ఞానానికి సంబంధించినవిగా ఉన్నాయి. జ్ఞానము ఒకటి, అజ్ఞానము అని రెండు ఉన్నాయి. జ్ఞానము అంటే సైద్ధాంతిక పరమైనటువంటిగా నేర్చుకున్నది, విజ్ఞానము అంటే దాన్ని ఆచరణలో పెట్టగలిగింది అని రెండు ఉంటాయి అన్నమాట. కనుక సైద్ధాంతికంగాను ఉంది, ప్రాక్టికల్ గా కూడా ఉన్నది. అంటే జ్ఞాన విజ్ఞానాలతో కూడుకుని ఉన్నది అనే అర్థమవుతుంది అన్నమాట. అంటే ఆమె అడిగినటువంటి ప్రశ్నలో పరబ్రహ్మకు సంబంధించిన తత్వం దాగి ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అడిగినా కూడా ఆమె దేనికి సంబంధించినవిగా ఉన్నాయి అంటే ఆ బిడ్డల యొక్క యోగక్షేమాలకి సంబంధించినవిగానే ఉన్నవి అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవికి చెప్తున్నాడు అన్నమాట. కనుక బిడ్డల పాలన మంచి మార్గంలో ఉండటము అనేటువంటిది ఇటు పరమేశ్వరుడిది, అటు పార్వతీదేవిది, ఇద్దరిది కూడా పరమేశ్వరుడు యొక్క ధర్మము, బాధ్యత అని ఆ భగవద్గీతలో 9వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే అనర్నాశ్చింతయంతో మాం ఏదైనా పరి ఉపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. అది ఏంటంటే దానికి అర్థం, ఎవరైతే ఏ జీవుడైతే అన్ని చింతలు లేక నిరంతరం అంటే చింతలన్నీ కూడా వదిలిపెట్టేసి నన్నే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడో ఆ జనుల యొక్క యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అని పరమేశ్వరుడు చెప్పారు. అంటే ఇప్పుడు మనకు పైన చెప్పినటువంటి సమాధానాలు, పార్వతీదేవికి చెప్తున్నటువంటి సమాధానంలో ఈ భావం మనకి ఇమిడీకొచ్చి ఉన్నదన్నమాట. అలాగే ఇంకొకటి కూడా మనకి ఏం తెలుస్తుందంటే, భగవద్గీతలో విభూతి యోగంలో ఒక శ్లోకం చెప్తారు, యచ్చాపి సర్వభూతానాం అని ఒక శ్లోకం ఉంది. దానికి అర్థం ఏంటంటే సకల జీవుల యొక్క సృష్టికి మూలమైనటువంటి బీజాన్ని నేనే. సకల జీవుల సృష్టికి ఆధారభూతమైనటువంటి బీజాన్ని నేనే. చరాచరమైనటువంటి ప్రాణుల్లో ఉండేవాడిని నేను లేకుండా ఏ ప్రాణి లేదు. అంటే ఏంటన్నమాట, ఆయన సృష్టికి మూలకారకుడు నేనేను, పరమేశ్వరుని పరబ్రహ్మ స్వరూపుని నేనే. అలాగే సకల జీవుల యందును కూడా నేనే ఉన్నాను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట పరమేశ్వరుడు. అంటే ఏంటన్నమాట, బాహ్యంగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలో వ్యాపించి ఉన్నవాడిని నేనే, జీవుల అంతరంగంలో వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేనే. ఇక్కడ ఎప్పుడైతే వ్యాపకము అనేటువంటి పదం వస్తుందో దాన్ని విష్ణు స్వరూపంగా చెప్తారనమాట, వ్యాపకం అనే దాన్ని. కనుక ఈయన ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు అనమాట, విష్ణు స్వరూపుణ్ణే నేను కూడా విష్ణు స్వరూపుణ్ణే. నేను ఎప్పుడైతే ఈయన విష్ణు స్వరూపం అన్నాడో ఇక్కడ ఏమన్నమాట, జీవులందరిలోనూ నేను ఉన్నాను అంటే ఆ జీవులకు సంబంధించింది ఏదైతే ఉందో అవన్నీ కూడా నేనే విపులీకరించి వివరించి నేను చెప్తాను, వాళ్ళకి కావాల్సింది ఏంటో అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే, నువ్వు మహాదేవి, నీవు స్వయం ప్రకాశంలో సకల ప్రకాశినివి నువ్వే, సమస్త లోకాలకి మేలుకేసుగా ఉన్నది నీ ప్రశ్న. నీవు నా యొక్క స్వరూపానివే, అందువలననే నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. కనుక దీంట్లో పురుషుని నేను, ప్రకృతి నీవు అని చెప్తూ
నీ నా వల్లనే ఈ లోకాలన్నీ కూడా ఉద్ధరింపబడుతున్నాయని చెప్తాడు పరమేశ్వరుడు. అంటే మనకి ఇంతకు ముందు సృష్టి ఎలా జరుగుతుంది అని చెప్పుకున్నప్పుడు దేవీ పురాణం ఆధారంగా అంటే సృష్టికి ఆది యందు పరబ్రహ్మ స్వరూపం బిందు రూపంలో ఉండేది అని మనం చదువుకున్నాం. అలా అదే అదే అర్థాన్ని తేజో బిందోపనిషత్తు కూడా చెప్తున్నది అని మనం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఏంటనమాట, ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పుకున్నాం మనం ప్రశ్న, ఇక్కడ నీవు నా యొక్క స్వరూపంగా ఉన్నదానివి అని చెప్పారనమాట. అంటే అర్థం ఏంటనమాట, ఇక్కడ సృష్టికి ఆది నేను బిందు స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎప్పుడైతే వాళ్ళు సృష్టి చేయదలుచుకున్నాడో ఆయన ఏం చేశాడనమాట, ఆ బిందువు ఇంకొక బిందువుగా దానిలో నుంచి ఇంకొక బిందువు పుట్టుకొచ్చింది. ఆ బిందువు ఎలా ఉన్నది అంటే, ఒక మిర్రర్ లో కనుక మనం చూసినట్టయితే దానికి దీనికి ఇప్పటికి ఇంకేమి మిర్రర్ లో మన ప్రతిబింబాన్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే ఆ బిందువు నుంచి ఇంకొక బిందువు ఉద్భవించింది. ఆ బిందువే మాయా అని చెప్తారనమాట. దాన్నే అవ్యక్తము అని చెప్తారు. ఆవిడే పరమేశ్వరి, ఆవిడే పార్వతీదేవి. ఇలా దేవి పురాణం మనకి చెప్తున్నారు. అంటే ఏంటనమాట, పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించినంత వరకు మనం అనేక చెప్పుకుంటూ స్వయం ప్రకాశకము, సకల గుణంలో అది కలిగినటువంటి వాడు, అన్ని గుణములు కలిగినటువంటి వాడు, ఏ గుణము లేనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, ఇలా ఆయన మనం ఆ డెఫినేషన్స్ అన్ని పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పుకున్నాం. ఆయనలో నుంచే వచ్చిన ఇంకొక బిందువు కనుక ఆ బిందువుకి కూడా అన్ని రకాలైనటువంటి లక్షణాలు, పరమేశ్వరుడికి అయితే ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఆ బిందువు కూడా ఉన్నాయి కదా. ఆ బిందువు ఉండాలి, ఉన్నాయి కూడా. దాన్నే ఈ పరబ్రహ్మ స్వరూపం ఎట్లాగైతే నిత్య సత్యమై వెలుగుతూ ఉంటుందో, జరామరణములు ఏవి లేకుండా నిత్య సత్యమై ఎట్లా ఉంటుందో, ఇక్కడ రెండవ బింబానికి కూడా నిత్య సత్యమైనటువంటిదిగా ఉంటుందన్నమాట. కనుక అక్కడ దాన్ని ఆయన పరమేశ్వరుడు మేము అక్కడ పురుషుడు అన్నారు. ఇక్కడ రెండవ బింబాన్ని ఇక్కడ ప్రకృతి, దాన్ని మాయ అని కూడా అని అన్నారు అనమాట. ఇక్కడ అని చెప్తున్నారు, ఎవరు పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట. ఇంకొకటిగా మనం చెప్పుకున్నట్టయితే భగవద్గీతలోనే 14వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. మమ యోనిర్ మహద్ బ్రహ్మ అనే శ్లోకం ఒకటి ఉన్నది అనమాట. దానిలో ఏం చెప్పారంటే, దాని అర్థం ఏంటి అంటే, బ్రహ్మము అనేటువంటి చెప్పబడేటువంటి మూల ప్రకృతి అంటే పరమేశ్వరి, అంటే రెండు ఒకటేనని చెప్తున్నాం. బ్రహ్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈవిడ కూడా అదే లక్షణాలు ఉన్నాయి, మూల ప్రకృతి కూడా అదే లక్షణాలు ఉన్నాయి అని చెప్తున్నాం. నా యొక్క స్వరూపమే కనుక ఆ ప్రకృతి అనేటువంటిది ఒక యోని, ఒక బీజం అని మనం అనుకున్నట్టయితే, ప్రకృతి అనేటువంటిది యోని అని అనుకుంటే, చైతన్యము అనేటువంటిది ఒక బీజం లాంటిది, దాంట్లో ఉంచుతున్నాను నేను. అందువలనే సకల అన్ని భూతాలు అంటే సకల జీవులు, చరాచర జీవులు, రకరకాల జీవులు, భూతములు అంటే అనేక రకాల మానవులు ఒక్కలే కాదు, అన్ని రకాలైనటువంటి జీవులు ఉద్భవిస్తున్నాయి అనేటువంటిది. పంచభూతాలు దాంట్లోనే వస్తాయి, సకల జీవులు దాంట్లోనే వస్తాయి. ఇవన్నీ కూడా దానివల్లనే ఎప్పుడైతే ఈ ప్రకృతి చైతన్యం నుండి కలిసినప్పుడు మాత్రమే అది సంభవిస్తోంది అని మనకి భగవద్గీతలో చెప్తారు. ఆ భగవద్గీతలోనే ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, అన్ని శరీరాల్లోనూ యోని సంభూతమైనటువంటి అన్ని శరీరాల్లోనూ, అన్ని శరీరాలకి కూడా తల్లి మూల ప్రకృతి, ఆవిడ్ని మనం మాయా అని అంటాం. ఆ గర్భానికి ఎప్పుడైతే మనం ఇక్కడ యోని సంభవం గర్భము అని మనం చెప్తున్నాము, దానికి కారణమైనటువంటి ఆ గర్భం రావడానికి కారణమైన వాడను నేనేను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 14వ అధ్యాయంలో 4వ శ్లోకంగా చెప్తాను అనమాట. సర్వయోనిషు కాంతేయ అనేటువంటి శ్లోకంలో ఈ అర్థం వచ్చేట్టుగా ఆయన చెప్తున్నారు అనమాట. ఏంటనమాట ఈ రెండింటి వల్ల ఏంటనమాట, సకల
ప్రపంచానికి సకల జీవులకు మూలకారకుని నేను, పరబ్రహ్మ స్వరూపుడైన నేను. దానికి కారణభూతమైనటువంటి నువ్వు కూడాను, నాతో పాటు నువ్వు కూడా పరమేశ్వరి కనుక నువ్వు కూడా దానికి కారణమవుతున్నావు. కనుక మన ఇద్దరి కలయిక వల్లనే ఈ జగాలన్నీ కూడా సృష్టింపబడి చైతన్యవంతమై సజీవంగా ఉంటున్నాయి అని పరమేశ్వరుడు. సజీవంగా ఉంటే మూమెంట్ అనమాట, చైతన్యవంతమై ఉంటున్నాయి అని చెప్పడం అనమాట. సజీవంగా ఉండేటువంటి ఇక్కడ అర్థం. నిర్జీవం అంటే ప్రళయకాలం వచ్చే అవన్నీ కూడా మునిగిపోవడం, లయం చెందటం అని అర్థం వస్తుంది. ఆ అర్థంలో నేను చెప్తున్నాను. అంటే ఇవన్నీ కూడా ప్రకృతి ఈ జగత్ సృష్టికి కారణభూతులైనటువంటి వాటి నేను నువ్వు. కనుక మనందరూ కూడా, వీళ్ళందరూ కూడా మన చేత జన్మించినటువంటి ఏ జీవులకైతే మనం కారణమవుతున్నామో వాళ్ళందరూ కూడా మన బిడ్డలేను అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే దేవి సాధారణంగా అంటే ఇక్కడ పైన చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఇంతవరకు అర్థం కాదని చూస్తే మనం పరమేశ్వర పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ తత్వం చాలా గొప్పది అని చెప్తున్నారు అన్నమాట. ఇక నెక్స్ట్, ఓ దేవి, సకల జీవులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని, అనేక మంది దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల మంది దేవతల్లో ఒక జనులందరూ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవతను ఎంచుకొని వాళ్ళకు అనుగుణంగా ఎవరికి ఇష్టమైతే ఆ దేవుని ఎంచుకొని ఆయన కూడా పిలుస్తున్నారు. ఎప్పుడు కూడా ఇష్టమైన దాన్ని మనం ప్రియంగా చేయగలం, కానీ ఇష్టం దాన్ని మనం ప్రియంగా చేయలేం కదా. అలాగే మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని ఎంచుకొని వాళ్ళని కొలుస్తూ ఆయన ద్వారా మన కోరికలు నెరవేర్చుకుంటానికి పూజల అర్చనలు ఏది చేయగలిగితే ఆయన ప్రీతిపూర్వకంగా భక్తితోటి నమస్కారం చేసుకొని మన కోరికలు ఏమైనా ఉంటే ఆయన విన్నవించుకొని ఆయన ద్వారా మన కోరికల్ని నెరవేరటానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అది సర్వసాధారణంగా జరుగుతున్నది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే అలాంటి తత్వం మనకున్నటువంటి భక్తి తత్వాల్లో నవ్యబద్ధమైనటువంటి భక్తి నవవిధాలు అని చెప్తారు. ఆ నవవిధాలైనటువంటి భక్తి రూపాల్లో శ్రవణము, స్మరణము, ఇవన్నీ కూడా అట్లాంటివి మొత్తం 9 ఉన్నాయి అన్నమాట. సేవనము, ఇలాంటివన్నీ కూడా 9 ఉన్నాయి. ఆ 9 రకాల్లో ఏదో ఒక మార్గంలో భగవంతుని మనం పూజిస్తాము. అలా పూజించి ఆ దేవతలందరినీ కూడా వాళ్ళ ద్వారా మనకు ఉండేటువంటి కోరికలన్నీ కూడా మనం నెరవేర్చుకుంటాం. ఇదిగో ఆయన వాళ్ళ నాకు ఈరోజు ఇంత కష్టం కలిగింది కనుక నా కష్టాన్ని తీర్చి నన్ను కడతీర్చు స్వామి అని మనం చెప్తాం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే సాధారణంగా అంటే కులదైవం అని కూడా ఉంటారు. ప్రతి వంశానికి, ప్రతి కులానికి కూడా వాళ్ళ ఇంటి దైవంగా ఉంటారు అన్నమాట. కానీ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇష్టదైవం అనేటువంటి వాటిని ఎంచుకొని కొలవటం అనేటువంటిది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. ఇంకోటి అంటే ఇవి కాక కొంతమంది గ్రామ దేవతలు కొలుస్తారు. అంటే అన్య దేవతలు అని ఇవన్నీ కూడా ఏంటంటే వేదపరమైనటువంటి దేవతా స్వరూపాలుగా మనం చెప్తాం. పరమేశ్వరుడు, విష్ణువుడు, వీళ్ళందరూ ఇక్కడ గ్రామ దేవతలను కొలిచేటువంటి శక్తి, గ్రామ దేవతలుగా కొలిచేటువంటి వారిని ఉంటారు కొంతమంది. వారిని కొలిచేటువంటి వాళ్ళను కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో కొలిచి వాళ్ళను కూడా విన్నవించుకొని వాళ్ళ కోరికలు విన్నవించుకొని నాకు ఈ కోరిక నెరవేర్చమ్మా, జనందరినీ, మా ఊరు జనాలందరినీ కాపాడుతారు. ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అనే దేవతలను కూడా కొలవటం అలవాటుగా వస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా ఏ యోగినో, ఏ సన్యాసో, ఎవరో ఒకరు, ఏ జ్యోతిష్యుడో ఎవరో ఈ విధంగా నాకు ఈ కష్టంగా ఉన్నది అని చెప్పినప్పుడు
ఆయన ఏంటంటే ఇదిగో ఈ విధంగా చేసుకోండి, ఈ దేవుడిని కొలుసుకోండి, ఈ ఇన్నిసార్లు చేసుకోండి అని చెప్తుంటారు. అలా కొలిచేవాడు కొంతమంది ఉంటారు. ఇక ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, అలా చేసేవాడు కూడా కొంతమంది ఉన్నారు. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అలా చేస్తున్నారు. వాళ్ళ మీద ఒక ప్రేమతోటి, ఒక భావంతోటి, భక్తితోటి వాళ్ళందరినీ కూడా పూజలు చేస్తున్నారు. ఈ పూజలు చేస్తూ వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. అలాగే ఎవరు అన్నిటికీ మూల పురుషుడు ఒక్కడేను, పరమాత్మ స్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపాన్ని నేను ఒక్కడిని. ఆ తర్వాత వచ్చిన వాడే మిగతా వాళ్ళందరూ. కొంతమంది ఏం చేస్తున్నారంటే నన్ను మర్చిపోయి అందరి దేవతలను అన్య దేవతలందరినీ పిలుస్తున్నారు. అది వారి వారి జ్ఞాన సూచకంగా చెప్పటం జరుగుతున్నది. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా కొలుస్తున్నారో వేదాంతం తెలిసిన వాళ్ళు, వేద తత్వం తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను భక్తితో కొలిసి నన్ను కూడా తృప్తిపరుస్తున్నారు అని పరమేశ్వరుడు చెప్తూ, అటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని సులభంగా స్పష్టంగా నీకు వివరించి చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. నువ్వు అడిగిన ప్రశ్నకి సంతసించి నేను అలా చెప్పదలుచుకున్నాను కనుక విను. నేను నమస్కరించేటటువంటి వాడు ఎవరయ్యా అంటే గురు స్వరూపంగా ఉండేటువంటి వాడు. నేను గురువుని గురించి నేను చెప్తాను. గురువు గీతల గురించి నువ్వు అడిగావు కాబట్టి గురువు యొక్క స్వరూపాన్ని, గురుతత్వాన్ని నేను నీకు చెప్తున్నాను అని పరమేశ్వరుడు మొదలుపెడుతున్నాడు అనమాట. ఇదేంటనమాట, గురువుకి ఎవరైతే జ్ఞానాన్ని, ఎవరైతే నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని, నిగూఢమైనటువంటి విషయాలని ఒక శాస్త్రం కనుక తీసుకుంటే ఆ శాస్త్రంలో ఉండేటువంటి వాడిని నిగూఢమైనటువంటి విషయాలని విపులీకరించి మనకి వివరించి చెప్పగలిగి మన యొక్క సందేహాన్ని తీర్చగలుగుతాడో, ఎవరైతే తీర్చగలుగుతాడో ఆయనే గురువు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటనమాట, ఇక్కడ గురువు పరమేశ్వర రూపమే, గురువు ఈశ్వర రూపమే, ఈశ్వరుడు గురువుగానే ఉంది. ఇక్కడ ఈశ్వరుడే మనకి చెప్తున్నాడు కనుక, ఈశ్వరుడే మన సందేహాలను తీరుస్తున్నాడు కనుక ఈశ్వరుడిని మనం గురువుగా భావించుకోవచ్చు ఈ సందర్భంగా. అంటే గురువే ఈశ్వరుడైనాడు, ఈశ్వరుడే గురువు అవుతున్నాడు ఈ సందర్భంగా. ఇక్కడికి వచ్చేసరికల్లా గురువు అనేటువంటిది గురు గీత మన అసలు టాపిక్ లో కొంత. గురు గీత, గురువు అంటే ఎవరు? గురువు అంటే ఎవరంటే, గురువులో గురువు అనేటువంటి అక్షరంలో రెండు అక్షరాలు ఉన్నాయి. ఒకటి గుకారము, దకారము, రెండు రుకారము. ఈ గుకారంలో, గకారము రకారంలో గా అంటే గకారం అంటే అంధకారం, రకారము దాని తర్వాత చూద్దాం. ఇంకా ముందర రుకారము దాన్ని నిరోధించేటువంటిది. గకారో అంధకారశ్చ రుకారశ్చ తన్ నిరోధక. గకారం ఏంటంటే అంధకారం ఏదైతే ఉన్నదో దాన్ని నిరోధించడము, అంటే దాన్ని తొలగించడము. అంధకారం మనం డిక్షనరీ వర్డ్స్ మనం కనుక చూసుకున్నట్టయితే దానికి చీకటి, భ్రాంతి, అజ్ఞానము అని ఇంకా రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతం మనకి అంధకారము అనేటువంటి అర్థం కనుక మనం తీసుకుంటున్నాం కనుక దానికి దగ్గరగా ఉండేటువంటివి మనకి చీకటి ఒకటి తీసుకున్నాము, భ్రాంతి, అజ్ఞానం, ఈ మూడు తీసుకున్నాం. ఈ మూడే మనం తీసుకున్నాం. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఈ మూడు మనం తీసుకున్నాం. ఇక అంధకారం, అంధకారం అంటే చీకటి. ఇప్పుడు మనకి తెలుసు ఇక్కడ జగమంతా కూడా సూర్యుడి వల్ల ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడు రాత్రిపూట చంద్రుడి వల్ల ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగే చంద్రుడు వృద్ధిక్షయాలు కలవాడు కనుక ఆ ప్రకాశం తగ్గుతూ హెచ్చుతూ ఉంటుంది.
పాడ్యము నుంచి పౌర్ణమి వరకు ఎత్తుతూ ఉంటుంది ప్రకాశం. అలాగే నెక్స్ట్ పౌర్ణమి వెళ్ళిన పాడ్యం నుంచి నెక్స్ట్ అమావాస్య వరకు తగ్గుతూ ఉంటుంది. ఇక ఇంకొక కాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? నక్షత్రాలు, వాటి నుంచి కూడా మనకు కాంతి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ వెలుగు రావటం వల్ల మనం ఏదైనా కానీ ఆ వెలుగులోనే మనం చూడగలుగుతున్నాము, అంతేగాని మనం వేరుగా చూడలేకపోతున్నాం. ఒకవేళ ఒక చీకటి గది ఉన్నాడు, మనల్ని ఒక చీకటి గదిలో నుంచోబెట్టారు, ఒక గదిలో నుంచోబెట్టారు. గదిలో నుంచోబెట్టి ఏం చేశారంటే చీకటిగా ఉంది గది ఏం చేస్తారంటే కరెంట్ తీసేస్తారు, లైట్ తీసేస్తారు. అక్కడ గదిలో పంపించారు మనల్ని. ఆ గదిలో పంపిస్తే ఏం కనిపిస్తుంది మనకి? ఏం కనిపించదు. మన దాంట్లో మనం గ్రహించగలిగింది ఏం లేదు, అక్కడ ఏమున్నాయో ఏం లేదు మనకి ఏం తెలియదు. కానీ అన్ని తడుముకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నమాట? అక్కడ వస్తువులు అయితే ఉన్నాయి, కానీ దాన్ని ఎక్కడ తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు లేదు. ఆ జ్ఞానం లేదు, దానికి లేకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా కానీ ఒక వస్తువు మీద ఒక ఆ వస్తువు ప్రకాశం కనుక జరిగితే ఏదో ఒక విధంగా ఆ వస్తువుని మన కంటికి దాని నుంచి వచ్చేటువంటి ప్రకాశం మన కంటికి చేరుకుంటే అప్పుడే మనం చూడగలం, కానీ లేకపోతే మనం చూడలేము. ఇది సైన్స్ కూడా అంగీకరిస్తుంది, చెప్తోంది. అంటే ఒక వస్తువు మీద ఒక కాంతి కిరణము ఒక వస్తువు మీద పడినప్పుడు అది పరావర్తనం చెంది మన కంటి రెటీనా మీద పడినప్పుడు ఆ వస్తువు మనకు కనబడుతుంది అని సైన్స్ ప్రిమరీ వర్డ్ అన్నమాట. అంటే ప్రారంభ దశలోనే చెప్పేటువంటి వర్డ్ కాంతి సూత్రాల్లో ఒకటి. అలాగే ఏదైనా కానీ ఒక కాంతి ఒక వస్తువు మీద కనుక పడినప్పుడు ఆ వస్తువు మనకు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. అంతే కదా దాని అర్థం. అంటే ఏంటన్నమాట, ఇక్కడ చీకటి గదిలోకి వెళ్ళాము అంటే అక్కడ వెలుగు లేదు కనుక అక్కడ ఏంటి, ఇక్కడ ఏ వస్తువు ఉన్నదో ఏ వస్తువు లేదో మనకి కనిపించదు అన్నమాట. అంటే ఆ చీకటి అనేటువంటిది మన కంటిని కప్పివేస్తుంది అని అర్థం అన్నమాట. వస్తువును కప్పేస్తుంది అంటే అది వేరే సంగతి, కానీ ముందర మన కంటిని కప్పేస్తుంది. ఆ కంటిని కప్పేయటం వల్ల మనకు ఆ వస్తువు గోచరించట్లేదు. అక్కడ వస్తువును కూడా కప్పివేస్తుంది అంటే కప్పివేయటం అనేటువంటిది జరుగుతుంది, అక్కడ కూడా జరుగుతుంది. అది మనకు కనిపించడం, అది మనల్ని చూడటం కాదు, మనం దాన్ని చూడాలనుకున్నాం. కాబట్టి ఈ లోపం ఏమైందంటే కరెంట్ వచ్చింది, ఒక లైట్ వెలిగించారు ఎవరో ఒకరు. ఆ లైట్ వెలిగించినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఆ లైట్ వెలిగిందో ఆ వస్తువు మీద అక్కడ కాంతి పడింది. ఆ కాంతి పడేసాక ఈ వస్తువు కనుక నాకు ఆ వస్తువు కనిపిస్తుంది అంటే వెంటనే మనకి ఫ్లాష్ వెలుగుతుంది అనమాట. అక్కడ ఓహో ఇది ఫలానా వస్తువు అని మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడైతే ఆ వస్తువు దాన్ని గుర్తించగలుగుతాం. ఇది ఆ వస్తువు, ఇది పెన్ను, ఇది పుస్తకము, ఇది వాటర్ బాటిల్, ఇలా మనం గ్రహించగలుగుతాం అనమాట. అలాగే ఎప్పుడైతే మనం అది గ్రహించగలుగుతామో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనమాట, వెలుగు వచ్చినప్పుడు కాంతి ఆ వస్తువు మీద పడి మన మీద కలుగుతాం కాబట్టి ఆ వస్తువు యొక్క ఆల్రెడీ మనకు అక్కడ వస్తువు మనం దాన్ని గుర్తించగలం, ఆ వస్తువు పేరు మనం గుర్తించగలం కాదు. కాబట్టి ఇది ఫలానా వస్తువు అని మనం చెప్పగలుగుతున్నాము. అంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం, ఇది ఫలానా ఈ రకంగా ఉంటే ఈ వస్తువు ఈ విధంగా ఉంటే వస్తు జ్ఞానం మనకున్నది కనుక ఇది ఫలానా వస్తువు అని ఎప్పుడైతే కాంతి దాని మీద పడుతుందో అప్పుడు మనం ఆ జ్ఞానాన్ని మనం చూస్తాం. అది ఆ ఫలానా వస్తువు అని మనం తెలియనప్పుడు మనం ఏమి చెప్పలేము. ఒకవేళ కాంతి పడినా కానీ దాని మీద మనం దాన్ని చెప్పలేము. అంటే మనం అజ్ఞానంలో దాని గురించినటువంటి జ్ఞానం మనకు తెలియదు కనుక మనం అజ్ఞానంలో ఉన్నట్టుగా మనం భావించుకోవాలన్నమాట. ఇక్కడ జ్ఞానాలు అనేవి కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏంటయ్యా అంటే చెప్పొచ్చేది, ఎప్పుడైతే ఆ వస్తువును మనం చూడగలిగాము, ఎప్పుడు చూడగలుగుతున్నాం? ఎవరో వచ్చారు, ఒక దీపం వెలిగించారు అంటే ఆ వస్తువును చూడటానికి కారణమైనటువంటి వాడు ఎవరో అంటే ఆ లైట్ని ఆ దీప ప్రకాశాన్ని వెలిగించిన వాడు ఎవరైతే ఉన్నారో అతడు మనకు గురువుగా చెప్పవచ్చు. అంటే ఏంటన్నమాట, అంటే మన జ్ఞానాన్ని ఎవరైతే వెలిగించగలుగుతాడో అంటే ఫ్లాష్ లాగా ప్రకాశింపజేయగలుగుతాడో అతడే గురువు అని మన నిరాఘాటంగా మనం చెప్పవచ్చు. ఒక్కొక్కసారి భ్రాంతి కూడా కలగచ్చు. భ్రాంతి కలగటము అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ మనం ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నాం, ఒక రోడ్డు మీద మనం వెళ్తున్నాం, లేదా ఒక చోట నిల్చున్నాం. అక్కడ ఏంటంటే ఒక తాడు పడి ఉంది. తాడు పడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది
ఆ తాడు ఉండే రీతిని బట్టి అదేమవుతుందంటే మనకి అది పాములాగా కనిపిస్తుంది. అమ్మో పాము ఉంది అక్కడ, మనం వెళ్ళకూడదు అని చెప్పి అక్కడ వెంటనే మనకి మన మనసు చెప్తుంది అనమాట. కనుక అక్కడ ఉండిపోతుంది. ఈ లోపల ఏంటంటే ఎవరో ఒకడు వచ్చి అదే అబ్బాయి అది తాడు కాదు, అది పాము కాదు, అది తాడేను, కనుక నువ్వు వెళ్ళొచ్చు నేను రాగట్టన్నాను అని చెప్పాను. అయినా కానీ మనకి ఏంటంటే ఆ ప్రదేశం అంతా కొత్తగా ఉండటం వల్ల మనకంతా భయం కలుగుతుంది అనమాట. ఆ భయం కలిగి ఈ లోపల ఏదో కర్రో ఏదో ఒకటి తీసుకొని దాన్ని కదిలించి చూస్తాం. కదిలించి చూసి ఓ ఇది కాదు, ఇది తాడేను, పాము కాదు, ఇది తాడేను అని ఒక రకమైనటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానానికి మనం వస్తాం. నిశ్చయ అభిప్రాయాన్ని ఎప్పుడైతే మనం నిశ్చయ అభిప్రాయానికి వచ్చామో అదే మనకి జ్ఞానం కింద తెలుస్తుంది అనమాట. అంటే అక్కడ తాడు బదులు పాము బదులు తాడు ఉన్నది, తాడు బదులు పాము ఉన్నది అని మనం భ్రమించటం అని అనుకోవటమే దాన్నే భ్రాంతి అంటారు అనమాట. కనుక ఒక వస్తువు బదులు ఇంకొక వస్తువు అనేటువంటిది కనుక మనం తలంచటాన్ని మనం భ్రాంతి అంటాం. అలాగే మనకి ఈ లోపల ఏంటి, ఎవరో వచ్చారు, అబ్బాయి అది తాడు కాదే, పాము కాదే, బాబు అది తాడు అని చెప్తారు. కనుక మన భ్రాంతిని తొలగించేవాడు ఎవడో ఉన్నాడు కనుక, ఒకడు వచ్చారు కనుక గురువుగా మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మనలో కలిగినటువంటి ప్రకాశాన్ని, జ్ఞాన ప్రకాశాన్ని ఇస్తాడో అతను గురువు అని చెప్పుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నాను, అదే భ్రాంతి కలగటాన్ని అజ్ఞానమే కారణం అవుతుంది. కనుక మనలో ఏదైతే ఉన్నదో, అజ్ఞానం అయితే ఉన్నదో దాన్ని తొలగించేవాడు కూడా గురువే. అంటే భ్రాంతిని తొలగించేవాడు కూడా గురువే. ఆ భ్రాంతి అంటే ఇక్కడ ఏంటన్నమాట, సందేహం అన్నమాట. ఇక్కడ మనకి అటు ఇటు కాకుండా అది కాదు ఇది అని సందేహపడటాన్ని మనం భ్రాంతి అన్నాం. అది కాదు ఇది అని సందేహపడటాన్ని, అలా సందేహాన్ని కూడా తీర్చేటువంటి వాడు కూడా గురువేను అని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. కనుక గురువు అనేటువంటి వాడు మనలో ఉండేటువంటి ఏదైతే ఉన్నదో అజ్ఞానం అనేటువంటి దాన్ని పారద్రోలటానికి కారకులైనటువంటి వాడు గురువే. అలాగే మనలో జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించినటువంటి వాడు గురువే. జ్ఞానం దైవ స్వరూపము అని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాము. అలాగే అంటే ఏంటనమాట, జ్ఞానము దైవ స్వరూపం కనుక గురువు, జ్ఞానం దైవ స్వరూపము చెప్పుకున్నాం కనుక గురువు కూడా దైవ స్వరూపుడే అవుతుంది. అలాగే జ్ఞానం బ్రహ్మస్వరూపము కనుక పరబ్రహ్మం అనుకున్నాం కాబట్టి గురువే పరబ్రహ్మం అవుతున్నాడు. కనుక ఏ విధంగా మనకు చూసిన గురువు అనేటువంటి ఆయనకి అత్యుత్తమైనటువంటి వాడుగాను, జ్ఞానాన్ని కలిగించేటువంటి వాడుగాను మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఈ గురువు అన్న పదానికి అర్థం మనం తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఆయన తత్వం, ఆయన గురుతత్వం ఏంటి, ఇదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్ నుంచి కొనసాగించాం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతారా అండి? అన్మ్యూట్ చేసుకోవచ్చండి మీరు. సాగర్ గారు, నాకే ఉందండి లాస్ట్ లో. గురువు అంటే భ్రాంతి నుంచి వీటి నుంచి బయటకు తీసుకొచ్చేవారు అని అన్నారు కదండి. అంటే మనం భ్రాంతిలోనే ఉండి అట్లా ఉంచడాన్ని కూడా గురువు అనుకుని భ్రమపడొచ్చు కదండి. మనం మన భ్రమలోనే ఎవరినో చూసి ఆయనే మన గురువు అని అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఉండొచ్చు కానీ తర్వాత గురువులో రకాలు మనకు తెలుస్తాయి అన్నమాట.
ఏంటి గురువుల రకాలు తర్వాత నేను చెప్తాను. వస్తుంది అన్నమాట, సీక్వెన్స్ గా వస్తుంది. అప్పుడు ఆయన సద్గురువా కాదా అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోవచ్చు అనమాట. ఆ భ్రాంతి నుంచి నువ్వు బయటికి రావచ్చు అనమాట. ఓకే. ఓకే. ఇక్కడ భ్రాంతి అనేటువంటి దానికి అర్థంగా మనం సందేహం అనేటువంటి చెప్పుకోవచ్చు అనమాట. మనలో కలిగేటువంటి ఆధ్యాత్మిక బ్రహ్మ విద్య కనుక ఇదంతాను మనం చదువుకుంటున్నది బ్రహ్మ విద్య కనుక, ఆ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సందేహాలన్నీ తీర్చగలిగినటువంటి వాడు గురువు. దానికి అర్థం అన్నమాట. అదే అంటే మాయలో ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము. ఆ మాయలో ఉండి బ్రహ్మలో దాన్ని తొలగించేవాడు, ఆ మాయను కూడా తొలగించేవాడు గురువు. దాని విషయం అంతా సీక్వెన్స్ గా వస్తుంది అనమాట. ఓకే. ఓకే. ఎవరేం అడగట్లేదండి. ఓకే. అంటే ఒక్క నిమిషం. మిత్రులందరికీ ఇక్కడ మీకు ఏదైనా సందేహాలు ఉంటే నిరభ్యంతరంగా అడగవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను సాధ్యమైనంత వరకు అర్థమయ్యే భాషలో, సులభ భాషలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆ సులభమైన భాషలో ముందు ఏంటంటే ఈ విషయం స్లోగా బయలుదేరుతున్నాను నేను. ఎందుకంటే ముందు కనుక విషయాలు కనుక కొంచెం అర్థమైతే ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం మనం ముందు కొంచెం అలవర్చుకుంటే ఆటోమేటిక్ గా తర్వాత కొంచెం స్పీడ్ గా వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండదు. స్పీడ్ గా వెళ్ళవలసిన అవసరం మనకి లేదనుకోండి. అక్కడ మీకు సంబంధించినటువంటి ఏవైనా టెక్నికల్ టర్మ్స్ వచ్చినప్పుడు ఆ టెక్నికల్ పదాలకు సంబంధించినటువంటి అర్థం నేను వివరించడానికి సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో మీకేదన్నా ఇంకా సందేహం కలిగినట్టయితే మీరు చెప్పగలిగితే సాధ్యమైనంత వరకు నేను చెప్పడానికి, ఆ సందేహ నివృత్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. క్రిందటి క్లాస్ లో అనుకుంటాను నేను భక్తుడి గురించి, శిష్యుడి గురించి, శివతత్వాల గురించి, శివపరమైనటువంటి గురువుని గురించి చెప్తూ శంకరాచార్యులు వారు గురువులు, తర్వాత ఏమో చెప్తూ శంకరాచార్యులు వారిని ఆది గురువు అని మనం అంటున్నారు. అద్వైత మత స్థాపకుడు ఆయన. అట్లాగే వీళ్ళు అని చెప్తూ మరి విష్ణు సంబంధంగా ఎవరున్నారండి అని అడిగారు ఎవరు మొన్నెప్పుడు. అక్కడ ఏంటంటే విష్ణు సంబంధంగా వచ్చినప్పుడు ఎక్కువగా రామానుజాచార్యులు వారిని తెలుస్తారు. మనం ఇక్కడ శంకరాచార్య సమారంభం అన్నప్పుడు అక్కడ రామానుజ సమారంభం అని చెప్తుంటారు. అలాగే మనం ఇక్కడ దక్షిణామూర్తి అని మనం చెప్తున్నప్పుడు నారాయణ అక్కడ విష్ణు స్వరూపంగా అక్కడ హయగ్రీవుల వారిని తెలుస్తుంది అనమాట. లేకపోతే నారాయణుడు కానీ చెప్తూ ఉంటారు అనమాట. మనం ఇక్కడ శివ స్వరూపాన్ని మనం ఎట్టకైతే చెప్తుంటాము ఆ మాటకు వచ్చిన చోటల్లా ప్రతి చోటను అక్కడ నారాయణ స్వరూపంగా చెప్తారు అనమాట. ఎవ్రీథింగ్ ఇప్పుడు మన పరబ్రహ్మ అంటే పరమేశ్వర స్వరూపంగా, అక్కడ శివ స్వరూపంగా మనం చెప్తున్నప్పుడు విష్ణు స్వరూపంగా వెళ్ళినప్పుడు ఏంటంటే వాడు నారాయణ స్వరూపంగాను విష్ణు స్వరూపంగానే వాళ్ళు చెప్తుంటారు అనమాట. కనుక ఏది ఏమైనా కానీ మతాలు వేరైనా తత్వాలు వేరైనా పరబ్రహ్మ స్వరూపం ఆ తత్వం మాత్రం ఒకటి. ఎక్కడైనా కానీ సార్ ఆ తత్వం వేరు, కానీ ఆచరించే మార్గం కొంచెం గొప్ప డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ తత్వం మాత్రం ఒకటే అని నా అభిప్రాయం. పరబ్రహ్మ స్వరూపుడు ఒక్కడే అని నా అభిప్రాయం. కనుక దీనికి సంబంధించినటువంటి మీకు ఎప్పుడైనా కానీ టెక్నికల్ గా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. సాధ్యమైనంత వరకు నేను క్లియర్ చేస్తాను. ఇంకా ఏదన్నా ఉంటే మీరు అడగచ్చు. అందరూ క్వశ్చన్స్ మీకోసమే కాదండి, పక్కన మా కోసం కూడా అడగండి. మాకు కూడా అర్థం అవుతాయి ఒక్కొక్కసారి కొన్ని. ఓకేనండి, థ్యాంక్ యూ.